హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఇవాళ ఏ ప్రాపర్టీ అయినా కూడా బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ జోన్లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దామండి. సో ప్రజెంట్ నేను దీనికి ఎగ్జాంపుల్గా దుర్గం చెరువుని తీసుకున్నానండి. దుర్గం చెరువు కనపడుతుంది కదా, ఇది మీకు డిస్ప్లేలో కనపడుతుంది. ఇదంతా కూడా దుర్గం చెరువు అండి. సో ఈ దుర్గం చెరువుకి పక్కకే మనకి ఇనార్బిట్ మాల్ ఉంటుంది. సో ఈ దుర్గం చెరువుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్. సో మనం ఇప్పుడు ఆ లేక్కు సంబంధించి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలంటే lakes.hmda.gov.inలోకి వెళ్తే మనకు ఆ వెబ్సైట్లో వెళ్తే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో లేక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో హెచ్ఎండిఏ వాళ్ళు మొత్తం కూడా ఇందులో పోస్ట్ చేయడం జరిగింది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. సో మీరు చూస్తున్నారు కదా, ఇందులో మనం వచ్చేసి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి డిస్టిక్ అండి. మీ డిస్టిక్లో మనం ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మండల్ వచ్చేసి మండల్. సో నెక్స్ట్ విలేజ్ అండి, తర్వాత లేక్ ఐడి అండ్ లేక్ నేము. సో ఎవ్రీథింగ్ అండి మనకి ఇట్లా సెలెక్ట్ చేసుకుని మనం సెర్చ్ కొడితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వస్తుందండి. సో మనకి ఇందులో ఇప్పుడు మనం చూసుకునేది వచ్చేసి మనకి దుర్గం చెరువు చెక్ చేసుకుంటాం కాబట్టి, సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ Fలోకి వెళ్ళేసేసి మనకి దుర్గం చెరువు అని కొట్టండి. సో మనకి వచ్చేస్తుందండి దుర్గం చెరువు. చూశారు కదా, ఇది మనకి శేరిలింగంపల్లి రాయదుర్గం దుర్గం చెరువు అండి. సో ఈ కనపడేది వచ్చేసి 3706 అనేది ఈ లేక్ సంబంధించినటువంటి ఐడి అండి. సో ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్ చేసినటువంటి డేట్ అండి. మనకి హెచ్ఎండిఏ వాళ్ళు లేక్ని లేటెస్ట్గా సర్వే నెంబర్స్ అవన్నీ కూడా అప్డేట్ చేసినటువంటి డేట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని క్లిక్ చేస్తే మనకి బౌండరీ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇదండి టోటల్ మనకి ఎఫ్టీఎల్ జోన్లో ఎంత ఉంది, ఎట్లా ఉంది అనేది మనకి ఇదంతా కూడా చూపిస్తున్నారు. సో కంప్లీట్ వీళ్ళు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీని అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. సో అలానే మనకి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మనకి లేక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో చూస్తున్నారు కదా, మనకి ఏదైతే కనపడుతుందో బౌండరీ, ఈ బౌండరీలో మనకి ఈ యొక్క లేక్ అయితే ఉంటుందండి. సో మనకి ఇదంతా కూడా లేకేనండి, ఇది మొత్తం కూడా. సో మనకి ఈ లేక్లోనే మనకి కనపడే బ్లూ లైన్ వచ్చేసి బౌండరీ లైన్ అండి. ఇదంతా కూడా బ్లూ కలర్ లైన్ వచ్చేసి బౌండరీ లైన్. మనకి రెడ్ కలర్ అంతా కూడా బఫర్ జోన్ అండి ఇదంతా కూడా. సో బౌండరీ నుంచి కొంత స్పేస్ అయితే బఫర్ జోన్ కింద తీసుకోవడం జరుగుతుందండి. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి మనం? సో ఇందులో కొన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయండి. ఇందులో ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఉందండి. ప్రజెంట్ అయితే రైట్నో కొంత ఆక్యుపెన్సీ కూడా అయింది. సో మనకి ఇది ఎలా ఉంటుంది, దాంతోపాటు మనకి కొంత ఎంక్రోచ్మెంట్ అయితే జరిగిందండి ఇందులో ఈ లేక్లో. సో ఈ సర్వే నెంబర్స్ ఏవైతే 59, 55, 54, 53 ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్ మనకి ఏదైతే లేక్ ఉంటుందో ఈ లేక్ బౌండరీ లోపల వస్తున్నాయండి. సో ఇక్కడ కనపడే అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడికి కన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసాయి. సో వీటిని మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో అయితే చూద్దామండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు దీనికి ముందు వచ్చేసి మనకి ఏదైతే మనకు ఎఫ్టీఎల్ జోన్ ఉన్నదో చూసామండి. సో దానికి సంబంధించి కడస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ధరణి పోర్టల్లో ఉంటుందండి. సో ఇప్పుడు మనం ధరణి పోర్టల్ ఓపెన్ చేస్తున్నాము. సో మనకి ధరణి పోర్టల్లోకి వచ్చేసి మనకి ఇదంతా కూడా మనకి విలేజ్ అండి, డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్, విలేజ్. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకొని మనకి డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసినటువంటి దుర్గం చెరువు ఎలా ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి అండి. సో రంగారెడ్డి డిస్టిక్. సో రంగారెడ్డి డివిజన్ వచ్చేసి రాజేంద్ర నగర్ డివిజన్ అండి. సో మనకి మండల్ వచ్చేసి శేరిలింగంపల్లి మండల్ కిందకి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మాదాపూర్ అండి. సో మనకు మాదాపూర్ కిందకి వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి కనపడేది ఇదండి. మనకు కనపడేటువంటి లొకేషన్ వచ్చేసి ఇదే అండి. సో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లొకేషన్ కూడా మనకి చూస్తున్నారు కదా, ఇది మనకి లేక్ పాయింట్ అండి. సో ఇది వచ్చేసి ఇది మనకి లేక్ పాయింట్. సో మనకి ఏదైతే మనకి కనపడుతుందో ఇదంతా కూడా మనకి దుర్గం చెరువు అండి ఇదంతా కూడా. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ టు మనకి ఏదైతే లొకేషన్ కనపడుతుందో మనం ఇందాక చెప్పుకున్నట్టు, సో మనకి ఈ లొకేషన్లో మనకి ఇదంతా కూడా చెరువు కింద ఉంటుందండి. సో మనం ఇందాక ఏదైతే మనకు క్రెడస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ అని అనుకున్నాము, సో ఇది బౌండరీ కిందకి వస్తుందండి.
సో మీరు చూసారు కదా, ఇది బౌండరీ. మనం ఇందాక 58, 59, సో 53, 61 ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా మనకి లేక్ యొక్క బౌండరీ లోపల వస్తాయండి ఇవన్నీ కూడా. సో ఇలా మనం ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లోపల ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్స్లో మనకి ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్ ఎంత అనేది కూడా మనం ఇలా అయితే చెక్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.